ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, అలాగే అది పెంచాలంటే గనక ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయి కూడా చూపిస్తారా? ఆడవారికి ఈస్ట్రోజన్ హార్మోన్ మెయిన్ ఎలాగో మగవారికి టెస్టోస్టెరాన్ హార్మోన్ అలాంటిది అనమాట. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఈ మధ్య యూత్ కి బాగా తగ్గిపోతున్నది. ఎందుకు అంటే వీళ్ళు తినే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ వల్ల దాని మోతాదు తగ్గిపోవటం వల్ల సంసారిక సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్లస్ కోరికలు కూడా బాగా తగ్గిపోతున్నాయి. దీన్ని న్యాచురల్ గా పెంచడానికి ఆహారాలు నేను చాలా చెప్తున్నా, కానీ ఇక్కడ కొన్ని ఆసనాలు చేయటం వల్ల ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ని బాగా ప్రొడ్యూస్ చేయడానికి, మగవారికి ఆ వృషణాల భాగానికి బ్లడ్ సప్లైని పెంచడానికి, అక్కడ చెడ్డ రక్తాన్ని త్వరగా బయటికి వెళ్ళేటట్టు ప్రేరణ కలిగించడానికి కొన్ని వ్యాయామాలు స్పెషల్ గా ఉంటాయి. ఆ మూమెంట్స్ మనం చూపించే వాటి వల్ల ఈ భాగాల్లో కదలకి వచ్చి ఆ భాగాల్లో మంచి చేరటం, చెడు బయటికి వెళ్ళేటట్టు ప్రేరణ కలిగిస్తాయి. అవేంటో చూడండి. మొదటిది, స్ట్రైట్ గా నుంచున్న తర్వాత కుడి కాలుని మోకాల దగ్గర నుంచి బెండ్ చేస్తాం. కుడి పాదం సీటు దగ్గరికి వెళుతుంది. ఎడమ కాలు మీద శరీరాన్ని నుంచి బ్యాలెన్స్ చేసుకుంటాం. ఈసారి కుడి కాలాన్నిచ్చి ఎడమ కాలును వంచేసి ఎడమ పాదం సీటు భాగం దగ్గరికి వెళుతుంది. మోకాళ్ళ భాగంలో కాస్త ఫ్లెక్సిబిలిటీ రావటం కోసం అలా చేసిన తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఎలా చేయాలంటే, స్ట్రైట్ గా నుంచుని ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడుస్తాం. పద్మాసనం వేయాలంటే చూడండి, కుడి తోడ మీద ఎడమ కాలుని ఎట్లా పెడతాం అట్లా పెట్టేసేసి శరీరాన్ని అలాగే ఉంచాలి. ఈసారి ఎడమ కాలు తొడపైన కుడి పాదాన్ని అట్లా పెట్టేసి ఉంచాలి. ఒక 7-8 రౌండ్స్ కానీ 10 రౌండ్స్ కానీ ఇట్లా చేయగలిగితే బాగుంటుంది. ఈ రెండు చేసిన తర్వాత స్ట్రైట్ గా నుంచుని చేతులు నడుము మీద పెట్టిన తర్వాత ఎడమ కాల్ని స్ట్రైట్ గా ముందుకు లేపి చాపాలి. మళ్ళా బ్యాక్ కి మోకాలు బెండ్ చేయకుండా ఎంతవరకు వెళితే అంతవరకు తీసుకెళ్ళాలి. ఇలా ఎడమ కాలు చేసిన తర్వాత ఈసారి కుడి కాలుకి, ఎడమ కాలు మీద మనం నుంచుంటాం. కుడి కాలుని మోకాలు వంచకుండా పైకి లేపి ఎడం చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకుతాం. కుడి కాలుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం. ఇదే విధంగా మూమెంట్ కంటిన్యూస్ గా చేస్తాం. ఇంకా చివరిగా రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం పెట్టి అట్లా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత రెండు చేతుల్ని తల వెనకాల భాగం అట్లా పెట్టుకుంటాం. రెండు మోకాళ్ళ మీద కిందకు అట్లా గుంజీళ్ళు తీసినట్టుగా మోకాళ్ళ మీద దగ్గర నేల వరకు వెళ్లే వరకు దిగాలి. మళ్ళా పైకి లేవాలి. హాఫ్ సిటప్స్ లాగా. దీనివల్ల పొత్తి కడుపు భాగానికి చాలా మేలు జరుగుతుంది. ఈ 4 వ్యాయామాలు మగవారికి టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగటానికి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి వ్యాయామాలతో పాటు మగవారికి టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా పెరగటానికి జ్యూసుల్లో దానిమ్మ జ్యూస్ చాలా మంచిది. మగవారికి దానిమ్మ జ్యూస్ తాగితే అంగానికి కూడా బ్లడ్ సప్లై బాగా వెళుతుంది. ప్లస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా పెరుగుతున్నది అని సైంటిఫిక్ గా రుజువైంది. కుదిరితే 200 ml ఉదయం, 200 ml సాయంకాలం తాగితే 18-20 రోజుల్లోనే ఫలితం కనపడుతున్నదని ఉంది. దీంతో పాటు కొద్దిగా నట్స్ ఎక్కువ తినాలి. గుమ్మడి గింజల పప్పు, పొద్దు తిరుగుడు పప్పు, ఈ విటమిన్ ఈ, జింక్ ఎక్కువ కావాలన్నమాట. అట్లాగే పుచ్చగింజల పప్పు, ఈ 3 నట్స్ బాగా పనికొస్తాయి. అందుకని ఈ 3టిని నానబెట్టి ఎక్కువగా తింటూ ఫ్రూట్స్ బాగా తినేయండి. ఒక ఆహారంగా టెస్టోస్టెరాన్ ఒక 20 రోజులు నెల ఫాలో అయ్యేసరికి నార్మల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. బెస్ట్ గా మీరు అనుకున్నట్టు హార్మోన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండటం కోసం ఇది స్టార్ట్ చేయండి. అనుమానం ఏమైనా ఉంటే ముందే టెస్ట్ చేసుకుని అందరూ చూసుకోండి. ఇది ఫాలో అవ్వండి. మరి టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఈ రోజు డాక్టర్ గారు చూపించారు. కాబట్టి డాక్టర్ గారు చూపించినట్టు అందరూ కూడా మీకు ఆ లెవెల్స్ తెలియకపోతే ఒకసారి టెస్ట్ చేయించుకుని, ఒకవేళ తక్కువ ఉంటే కనుక ఈ వ్యాయామాల్ని, యోగాసనాల్ని ప్రాక్టీస్ చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, శాంతి పూజ పూర్తయింది. ఇక శుభలేఖలు రాసుకోవచ్చు. జాతకాల దృష్ట్యా ఎలాంటి దోషాలు లేవు.
దోషాలు లేకుంటే ఏం పంతులు గారు, ప్రమాదాలు పుట్టించడానికి జాతకాలు అవసరం లేదు కదా. నేనింత చేసింది రాజుని అప్పనంగా నీకు అప్పగించడానికి కాదు శ్వేత, రాజుని నేను సొంతం చేసుకోనికి. ఏంటి సీఎం గారు, లగ్నపత్రిక రాయమంటారా? ఇప్పుడే వద్దు పంతులు గారు. నాకు రాజుకి జాతకాల దృష్ట్యా దోషం లేదు, కానీ గ్రహాల దృష్ట్యా దోషముంది, మనుషుల దృష్ట్యా ప్రమాదముంది. అంకుల్, మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి ఒక కారణముంది. ఏంటమ్మా? ఇప్పుడు రాసే లగ్నపత్రికలో రాసుకున్నట్టు అదే ముహూర్తానికి పెళ్లి జరగాలంటే మీ సపోర్ట్ కావాలంకుల్. మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు పెట్టుకున్న ముహూర్తానికే ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది. దానికి నాది హామీ. కానీ మీ మాటల మీద నాకు నమ్మకం లేదంకుల్. ఎందుకంటే మీరు మాట ఇచ్చిన తర్వాత కూడా మీ అమ్మాయి రూప నాకు కాబోయే భర్త రాజుతో పెళ్లి పీటలెక్కింది. మీరు రావటం కానీ మేము రావటం కానీ కొంచెం ఆలస్యమై ఉంటే రాజు రూపల పెళ్లి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యేది, ఫోటోలు మీడియాలో దుమారం లేపేవి. దేవుడి దయ వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగాం. మళ్ళీ అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే రాజుకి రూపకి విడాకులు వచ్చేలా మీరే చెయ్యాలి. రూప మెడలో ఉన్న ఈ తాళిని తీసేస్తే మిగిలిన సగం ప్రాబ్లం క్లియర్ అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా అత్తయ్య టాబ్లెట్ వేసుకోండి. అత్తయ్య ఆ టాబ్లెట్ వేసుకోకండి, వద్దులోకి. తలనొప్పి టాబ్లెట్ వేసుకోకపోతే ఎలాగా? తెలిసే వచ్చాను. తెలిసి టాబ్లెట్ ఎందుకు వద్దంటున్నావు? అంటే అత్తయ్య గారికి తలనొప్పి తగ్గకూడదు అనుకుంటున్నావా? ఆవిడ తలనొప్పికి ఇలా రాత్రంతా బాధపడాలి అనుకుంటున్నావా? ఆవిడ బాధపడాలి అనుకుంటే పరిగెత్తుకుంటే ఎందుకు వస్తుందే? ఏముంది, అత్తయ్య గారి దగ్గరకు వచ్చి నేను సేవలు చేస్తున్నాను కదా, నాకెక్కడ మంచి పేరు వస్తుందో ఏమోనని కంగారు పడి వచ్చి ఉంటుంది. అలా ఆలోచించేది నువ్వు, మా వదిన కాదు. ప్రతిదానికి టాబ్లెట్ వేసుకోవడం మంచిది కాదు అని చెప్తున్నాను. అత్తయ్య ఉండండి, మీకు తలనొప్పి తగ్గడానికి నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. ఏంటమ్మా తగ్గిపోతుంది లేవే? అబ్బో అబ్బా, ముందు ఈ కషాయం తాగండి. ఇంకొంచెం తాగు. మీరందరూ కాస్త బయటికి వెళ్ళండి, అత్తయ్య గారిని నేను చూసుకుంటాను. మరి నేనేం చేయాలి? నువ్వు మాతో పాటు బయటకు వచ్చి వెయిట్ చెయ్యి. అత్తయ్య మీరు ఇలా నడుము వాల్చండి. అబ్బా ఇదిగో లోకే, ప్రేమ అంటే టాబ్లెట్ వేద్దాము హాస్పిటల్ తీసుకెళ్తానంటాం కాదు.
ఇలా దగ్గరుండి సేవలు చేస్తేనే అది నిజమైన ప్రేమ అనిపించుకుంటది, తెలుసుకో. అవును, ఆ గుండమ్మ ఏం చేసినా మీకు గొప్పగా ఉంటుంది. నేనేం చేసినా మీకు తక్కువగా ఉంటుంది. మొదటి నుంచి ఇంట్లో వాళ్ళందరూ ఇంతే కదా. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? నీ చేతుల్లో ఏదో మహత్యం ఉందే. కాసేపు అలాగే పట్టవే తల్లి. అబ్బా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, మావయ్య గారు రికమెండ్ చేసింది మన ఎదురింటి మైథిలీనా? ఉండొచ్చు. ఆ మైథిలిని రికమెండ్ చేసినట్టున్నారు. లేదంటే ఇది మన ఆఫీస్ కిందకు వస్తుంది. వీళ్ళందరూ ఏంటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఇక్కడ నిలబడ్డారు? కొంపదీసి నా గురించి ఎదురు చూస్తున్నారా ఏంటి? సర్లే, ఏదైతే ముందు లోపలికి వెళ్దాం. ఏ మైథిలి, మా మావయ్య గారు రికమెండ్ చేసి పంపించింది నిన్నేనా? అవునండి, తాతయ్య గారి నా జాబ్ రికమెండ్ చేశారు. సిగ్గులేదు నీకు? నీకంత టాలెంట్ ఉంటే ఇలా ఎవరో రికమెండ్ చేస్తే వచ్చే ఉద్యోగాన్ని తెచ్చుకోవాల్సిన కర్మ ఉండేది కాదు. టాలెంట్ లేదు కనుకే పెద్ద ఆయనకి 4 మాయ మాటలు చెప్పి ఉద్యోగం కొట్టేసుంటుంది. నిన్ను నా కంపెనీలో ఎంప్లాయీగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. అవును, నీ మొహం చూడాలంటేనే మాకు చిరాకు. అలాంటిది నిన్ను మా ఎంప్లాయీగా ఎలా అంగీకరిస్తావు అనుకుంటున్నావు? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, వచ్చిన దారినే వెళ్ళొచ్చు. పో ఇక్కడి నుంచి. తాతయ్యని మిమ్మల్ని కలపడానికి ఇక్కడి నుంచి అవకాశం మొదలు పెట్టాలి. ఎలా అయినా మీరు మాట్లాడితే తాతయ్య గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగేనండి, ఇప్పుడే తాతయ్య గారికి ఫోన్ చేస్తాను. ఇవే మాటలు ఆయనతో చెప్పండి. లేదంటే ఉద్యోగం చేయకుండా వెనక్కి వచ్చినందుకు నన్ను తిడతారు. సుహాసిని, దాన్ని ఆపవే. ఏయ్, ఏంటిది? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచ్చా, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకే ఉందండి. తాతయ్య గారు వెళ్ళమన్నారు, వచ్చాను. మీరేమో వద్దంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆయనతో చెప్పాలి కదా. ఏం చెప్పనక్కర్లేదు. మా కంపెనీలో ఎంతో మంది పనికి మాలిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చాం. ఆఫ్టర్ ఆల్ నీకివ్వలేనా? థ్యాంక్స్ అండి. తాతయ్య గారికి ఇదే మాట చెప్పమంటారా? ఏంటి మాటొస్తే తాతయ్య తాతయ్య అని బెదిరిస్తున్నావు? చేస్తే చేసుకోవే. సుహాసిని, నోరుమై. శుభప్రద, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆయన చెప్పిన పోస్ట్ ఇచ్చి తగలబెట్టండి. నేను తీసుకెళ్తానమ్మా, నువ్వు రా మైథిలి. థ్యాంక్ యూ జానకమ్మ గారు. థ్యాంక్ యూ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భర్త పక్కనుంటే ఏ భార్య అయినా ధైర్యంగా ఉంటుంది. పదండి. అమ్మా, చిల్లరా
పర్లేదు, ఉంచుకోండి. అట్టగే అమ్మా. రా. నీ వల్లే వినవో ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. పోనీలే వకీల్ సాబ్, నా మీద ప్రేమ లేకపోయినా భార్య అనే బాధ్యత ఉంది, అది చాలు. పరాయి మగాడు చూడగానే మీలో ఉన్న నా భర్త బయటకొచ్చాడు. నేను మీ భార్యనన్న విషయం గుర్తుకొచ్చింది. నీ స్థానంలో ఎవరున్నా నేను అలాగే కొడతాను. ఏమ్మా పున్నమి, బాగున్నావా? బాగున్నాను పంతులు గారు. ఏంటి మొక్కు తెచ్చుకోవడానికి వచ్చావా? అవును పంతులు గారు. వకీల్ సాబ్, అమ్మవారికి 20 ప్రదక్షిణలు చేయాలి. అది కూడా ఒకరి ఒకరు పట్టుకుని చేయాలి. అలా చెయ్యాలని నేను ఎక్కడ వినలేదే. అవును బాబు, అమ్మాయి చెప్పింది నిజమే. కొత్త దంపతులు మొదటిసారి గుడికొచ్చినప్పుడు ఒకరి చెయ్యిని ఒకరు పట్టుకుని ప్రదక్షిణలు చెయ్యాలి. అర్థమైందా? పట్టుకోండి వకీల్ బాబు, అమ్మవారుండగా ఆలోచన ఎందుకు? అంతా అమ్మవారే చూసుకుంటారు. అమ్మా, నేను ప్రేమించిన వకీల్ సాబ్తో పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటాను అని అడిగాను. ఆశీర్వదించావు. మళ్ళీ వకీల్ సాబ్కున్న ప్రాణగండం నుంచి తప్పించమని కోరుకున్నాను. మళ్ళీ ఆశీర్వదించావు. నువ్వు నిజంగా మహిమగల దేవతవి. నీకు చెప్పినట్టుగా వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాను. కానీ వకీల్ సాబ్ మనసులో జాబిల్లి ఉంది. ఆ జాబిల్లిని పూర్తిగా మర్చిపోయి ఆ మనసులో చోటు సంపాదించుకోవాలనుకుంటున్నాను. అలా అని వకీల్ సాబ్ని ఇబ్బంది పెట్టను. అది కూడా నువ్వే చేయాలి. నేనేం చేస్తే వకీల్ సాబ్ నాకు దగ్గర అవుతాడో అది నాతో నువ్వే చేయించాలి. చేస్తావు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజ్ చెప్పు. డోర్ తీయండి. వచ్చావా? ఒక్క నిమిషం వస్తున్నాం. యువరాజ్ వచ్చాడంట. రండి. బాబాయ్. యువరాజ్. అబ్బోడా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీకేమన్నా అయిందేమోనని ఎంత భయం వేసి ఉండదో తెలుసా? అమ్మా ఏడోకు, నాకేం కాలేదు కదా. వదినా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఆ పాపిష్టి జగదాత్రి చూస్తే రచ్చ చేస్తుంది. పద నాయనా, పద. ఏమైంది దాత్రి? ఏదో డోర్ సౌండ్ వచ్చింది కేదార్. ఈ టైంలోనా? అందరూ పడుకుని ఉంటారు కదా, డోర్ ఎవరు తీస్తారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అందరూ పడుకునే టైంలో డోర్ ఎవరు తీశారా అని.
నేను చూసొస్తానుండు. ఎవరైనా ఉన్నారా? లేదు. గాలికి ఏదైనా విండో సౌండ్ అయి ఉంటుందిలే దాత్రి. నువ్వు పడుకో. కరెంటు పోవడం, డబ్బులు, నిషి కంగారు, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. ఎలా ఉన్నామా? వదలమ్మే, నేను చెప్పేది వినమ్మా. అబ్బోడా ఏడుండావు, ఏం తింటుండావు అని ఒకటే వ్యసనంగా ఉంది నాయన. ఈ తల్లి గురించి ఒక్క తూరైనా ఆలోచించుండావా? ఏదైతే అది అయ్యింది, నువ్వు ఇంటికొచ్చెయ్యి. వస్తే ఆ జేడి నన్ను వదలదమ్మా. ఈరోజు పొద్దున్నే నిషి నా దగ్గరికి వచ్చి వెళ్ళింది. సాయంత్రానికి జేడి నా మీద అటాక్ చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు నిషి దేశాన్ని ఎలా దాటగలుగుతారు? 2 రోజుల్లో ఇద్దరి పాస్పోర్ట్ రెడీ అయిపోతుంది బాబాయ్. ఆలోపు నేను చెప్పిన చోటికి మీరు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఎవ్వరికి అనుమానం రాకుండా నిష్కాంత్ తీసుకొని అక్కడికి వస్తే మేము అక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళిపోతాం. అది సరే, కానీ అప్పటిదాకా నువ్వు ఎక్కడుంటావు? సేఫ్గానే ఉంటావా? మా ఫ్రెండ్ వేరే ఫామ్ హౌస్ చూపించాడు. అక్కడికి వెళ్ళిపోయి ఈ 2 రోజులు అక్కడే ఉంటాను. అందరి ముందు దొరలా తిరిగేవాడివి, ఇప్పుడు దొంగలాగా తిరగాల్సి వస్తోంది. ఇదిగో, ఇంకా కావాలంటే అడుగు నాయనా, ఎంతైనా నే సర్దుతాను. సరేమ్మా, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఒక నిమిషం, నేను వెళ్ళి హాల్లో ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను. అబ్బుడా అబ్బుడా, జాగ్రత్త రాబోడా. అత్తయ్య, బయట ఎవరూ లేరు, ఇప్పుడు వెళ్ళడమే కరెక్ట్. పదండి. జాగ్రత్తగా. జాగ్రత్త. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా. కేదార్, ఏమైంది అలా చూస్తున్నావు? నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ పవర్ ఏంటి, నీకున్న పేరేంటి, నువ్వు చేస్తున్న పనేంటి దాత్రే? గన్ను పట్టుకోవాల్సిన చేత్తో నా షూ పట్టుకున్నావా? వద్దు దాత్రి, వదిలేసి నేను చూసుకుంటాను. నువ్వు చెప్పినవన్నీ నేను కాదు కేదార్, జేడి. ఆ జేడి ఆ ఇంటి బయటే వదిలేసి జగదాత్రిగా ఇంట్లోకొస్తాను. మన ఈ చిన్న ప్రపంచంలోకి వస్తాను. అయినా జేడీగా ఎన్ని మెడల్స్ అందుకున్నా, ఎన్ని బిరుదులు పొందినా
ఎన్ని విజయాలు పొందినా జగదాత్రిగా ఈ ఇంట్లో నీకు నచ్చిన వంట చేసినప్పుడు, నీకు నచ్చేలా వండినప్పుడు నీ కళ్ళల్లో ప్రేముంది చూడు, దాని ముందు ఇవన్నీ చిన్నవే అనిపిస్తాయి. అయినా ఇది నాకు అవమానం కాదు, గౌరవం. నీకోసం చేసే ఏ పనైనా నాకు గౌరవంగానే ఉంటుంది. సరే, ఇవి వేసుకుని వచ్చేసి ఆఫీస్కి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనిప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్గా రాలేదు, చుట్టంగా వచ్చాను. ఏంటి శ్రీవల్లి, అందరూ అలా చూస్తున్నారు? పిలవని పేరంటానికి వచ్చామనుకుంటున్నారా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. రండి కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. నేను మాత్రం అలాగే అనుకుంటున్నాను. శుభమా అని పెళ్లి ముహూర్తాలు పెడుతున్నప్పుడు చెప్పా పెట్టకుండా ఎందుకొస్తారో. ఏంటి అలా అంటావు? నా మేనకోడలు పెళ్లి ముహూర్తాలు చూస్తుంటే నేను రాకూడదా ఏంటి? అమ్మా, నువ్వు రావచ్చు, కానీ నేను రావడమే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుంది. కానీ పని కట్టుకొని మా అమ్మని తీసుకొచ్చానంటే దానికి కారణం ఏంటో తెలిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటో అది. పంతులు గారు అన్నట్టు రేపు చాలా మంచి ముహూర్తం ఉంది. అయితే నా విన్నపం ఏంటంటే, రేపు నాకు లలితకి పెళ్లి చెయ్యాలని మా అమ్మ నాన్న నిర్ణయించారు. శ్రీవల్లి షణ్ముఖంల పెళ్లికి ఎల్లుండి ముహూర్తం ఖరారు చేయండి. మేమెందుకు వాయిదా వేసుకోవాలి బాబు? వేసుకోవాలండి, ఎందుకంటే 2 పెళ్లిళ్ళు ఒకే రోజు పెడితే అటు ఇటు బంధువులు తిరగడానికి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని. పోయినసారి 2 పెళ్లిళ్ళు ఒకేసారి పెట్టారు. మీ మావయ్య బలవంతానికి అలా పెట్టాల్సి వచ్చింది. శ్రీవల్లి పెళ్లి ఎల్లుండికి ఎందుకు వాయిదా వేయాలి? ఖచ్చితంగా చెప్తాను శివ. చిన్నప్పటి నుంచి నేను నా మరదలు శ్రీవల్లిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ తరువాత ఆశపడితే దానికి హద్దుండాలని, లలిత నేను పెళ్లి చేసుకొని ఇంటి పరువు కాపాడాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ముందు నా పెళ్ళైన తర్వాత అందరం కలిసి శ్రీవల్లి షణ్ముఖంల పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? అత్త, నా జీవితంలో ఏం జరిగినా సరే అది వాళ్లకే జరిగిందన్నట్టు నా చెల్లెళ్ళు భావిస్తారు. పెళ్ళి అంటే ఆడపిల్లకి కొత్త జీవితం మొదలవుతున్నట్టు. ఆ జీవితం కూడా నా నిర్ణయంతోనే ముందుకెళ్ళాలి అనుకోవడం అనవసరం. అందుకే మీరన్నట్టు ఈ పెళ్లిని ఒక్కరోజు వాయిదా వేయాలన్నా అది శ్రీవల్లి తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడుంది. శ్రీవల్లి, నువ్వు చెప్పమ్మా. అన్నయ్య, దేవా బావ తిరుపతత్త ఇక్కడికొచ్చి మనస్పర్ధలన్నీ తొలగిపోవాలని ప్రయత్నిస్తున్నారు. మనం కూడా కాదనకూడదు కదా. ఎల్లుండి ముహూర్తానికే పెళ్లి ఖాయం చేసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను సాల్సా నేర్పించను, భరతనాట్యం నేర్పిస్తాను. భరతనాట్యమా? నేను సాల్సా అయితేనే నేర్చుకుంటాను. ఇంకా మీకు ఇక్కడ పని లేదు, మీరు వెళ్ళొచ్చు. పూర్ణి,
టీచర్తో అలాగేనా మాట్లాడేది? మరి ఆవిడ క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుందంట. ఆ తత్తత్తై దిద్దిత్త డాన్సులు నా వల్ల కాదు. అయినా ఇప్పుడు క్లాసికల్ డాన్స్ ఎవరు నేర్చుకుంటారమ్మా? అది అవుట్డేటెడ్. ఎప్పటికీ కాదు. నీకు తెలియని డాన్స్ గురించి తక్కువ చేసి మాట్లాడుకు. ఇదే నృత్యం కాదు, నా జీవన విధానం. ఎలా నడుచుకోవాలో, ఎంత ఉత్తమంగా నడుచుకోవాలో పాటలోని భావం చెప్తుంది. ఈ నృత్యం మన శరీరాన్ని ఒక విల్లులా వంచుతుంది. దానివల్ల శరీరం మన కంట్రోల్లో ఉంటుంది. ఈ నృత్యం ధ్యానమంత పవిత్రమైనది. ధ్యానం వల్ల ఏ మనిషికైనా తన మీద తనకి నమ్మకం ఏర్పడుతుంది. ఏదైనా సాధించొచ్చు అనే ధైర్యం కలుగుతుంది. భరతనాట్య సంకీర్తనలో మనం ఎలా మనుగడ సాగించాలో, ఎలా మనల్ని మనం ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలి అన్న భావం ఉంటుంది. అలాంటి నాట్యం నేర్చుకున్న ఆడపిల్ల శక్తి స్వరూపిణి అవుతుంది. ఒక్కసారి గజ్జ కట్టి చూడు, ఆ శబ్దమే నీ గుండె చప్పుడవుతుంది. నాట్యం నీ ఆరో ప్రాణం అవుతుంది. ఎంత అద్భుతంగా చెప్పావమ్మా. చిన్నపిల్ల తెలియక అదేదో మాట్లాడింది. దాని మాటలు పట్టించుకోకు. పూర్ణి, నువ్వు భరతనాట్యం నేర్చుకుంటున్నావు అంతే. అమ్మా, నువ్వు కూడానా? ఈ అమ్మాయి నాట్యం గురించి అంత గొప్పగా చెప్పాక కూడా నీకు దాని విలువ తెలియకపోతే అది నీ దురదృష్టం అవుతుంది. అది కాదమ్మా. ఇంకేం చెప్పకు. నువ్వు నేర్చుకుంటున్నావు అంతే. ఈ అమ్మాయికి పైన రూమ్ చూపించు. అలాగే, రండి. వెళ్ళమ్మా. రవణమ్మా, ఈ పైకెళ్ళి చివరికెళ్తే అదే రూమ్. సరే. ఇరుక్కుపోయింది. ఎస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే, ఎంత బాగుంది. ఎంత పెద్ద అద్దం. అమ్మాయి, ఏంటి ఇలా ఉన్నావు? త్వరగా తయారవ్వు. ఇది బాత్రూమా? అమ్మో, ఎంతుంది.
అబ్బాయికి మా వాళ్ళ గురించి తెలుసా లేదా? నన్ను తెప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నాడా? ఏదేమైనా నాకున్న ఒక్క ఆధారం ఆ అబ్బాయే కదా. ఎలాగైనా అతని ద్వారా నిజం తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం వేదవతి నెత్తి మీద పూలకుండి పడేటట్టు చేశారు. నిహారిక అలైక్యల కంటే అత్తయ్య పరాయిదై ఉండొచ్చు. కృష్ణ బావకేమైంది? కన్న తల్లి మీద అలాంటి ప్రయత్నం చేయడానికి తనకి మనసు ఎలా వచ్చింది? వారి మాటలు గుర్తుకొస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. అవని గారు, మీరు నన్ను గుర్తుపట్టారా? గుర్తుకు రావడం లేదు. నేనండి, చరణ్ని. విగ్రహం కోసం వచ్చిన డేవిడ్ దగ్గర పనిచేసిన మనిషిని. మీరు బ్రతుకున్నారా? ఆ రోజు జరిగిన కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని న్యూస్ లో వచ్చింది. మీకు ఓ నిజం నా ద్వారా తెలియడం కోసం ఆ అమ్మవారు నన్ను బ్రతికించినట్టుంది అవని గారు. నిజమా? అవునండి. మీ ఇంటికి వెళితే అందరూ ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఓ మనిషి చనిపోయే ముందు చెప్పే నిజాలాంటివనుకోండి. మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. వచ్చిందెవరు? తనతో రహస్యంగా ఏం మాట్లాడుతుంది? నిహారిక ఎలాంటిదో మీకు తెలుసు. నిహారిక చేసిన దుర్మార్గాల గురించి మీకు చెప్పాలని వచ్చాను. అలేఖ్య, నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. సరే అక్క. మీ అక్కగారి పాపను కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు, నిహారిక. పాపను అడ్డం పెట్టుకుని విగ్రహాన్ని అడగమని డేవిడ్తో అడిగించింది కూడా నిహారికనే. కాలరుద్రతో విగ్రహాలను మార్పించింది కూడా నిహారికనే. అన్ని రకాలుగా మాకు సహాయం చేసింది నిహారికనే. కానీ మా వల్ల మీకు చాలా నష్టం జరిగింది. మేం చేసిన తప్పులకి మాకు పడాల్సిన పనిష్మెంట్ పడింది. నేనెప్పుడు చనిపోతానో తెలీదు. చనిపోయే ముందు మీకు ఈ నిజాలు చెప్పేయాలని వచ్చాను. జరిగిన వాటికి నన్ను క్షమించండి. నిహారిక నన్ను ఇక్కడ చూసిందంటే చంపడానికి ప్లాన్ చేస్తుంది. మీకు చెప్పాల్సినవన్నీ చెప్పాను. ఇక నేను బయలుదేరతాను. ఈ చరణ్ గాడు చావలేదా? అవనిని ఇంత దూరం వచ్చి కలిశాడంటే అవనితో ఏం చెప్పుంటాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి మేడం, ఏం కావాలి? అన్నా, ఇది ఏంటో, దేనికి యూజ్ చేస్తారో చెప్తారా? ఇదేదో పసర మందులో ఉంది. ఇది మీకెక్కడిది మేడం?
ఇంట్లో ఉంది. అనుమానం వచ్చి తీసుకొచ్చా. అసలేంటన్నా ఇది? మేడం ఇది పాయిజన్ బాటిల్ మేడం. పాయిజన్? అడవిలో దొరికే గింజలతో చేసే పసరమందు మేడం. చాలా ప్రమాదకరమైనది. అసలు ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇది సామాన్యంగా బయట దొరకదు, పైగా ఖరీదైన మందు. ఇది కొంచెం మనిషి శరీరంలోకి వెళ్ళినా చాలా ప్రమాదకరం మేడం. ఇవాల్టితో నీ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. ఈ ఇంట్లో నీ స్థానం పోతుంది. ఇది ఎవరికైనా ఇవ్వాలంటే ఎలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నా? అన్నంలో కలిపివచ్చు మేడం, ఎవరికి అనుమానం రాదు. జరిగేది అర్థం కాక చూస్తూ ఉండడం తప్ప నువ్వేమీ చేయలేవు. ఒక్కసారి ఇది కలిపిన అన్నం తింటే మొదట లంగ్స్, ఆ తర్వాత హార్ట్ ఫెయిల్ అవుతుంది. అర్ధగంట లోపు విషయాన్ని బయటికి తీగిపోతే మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది మేడం. బాటిల్ అంతా ఖాళీగా ఉందంటే ఖచ్చితంగా విషం అంతా అన్నంలో కలిపేసినట్టున్నారు. పిల్లలు భోజనం చేయకముందే నేను వెళ్ళి ఆపాలి. థ్యాంక్స్ అన్నా. అయ్యో టైం అవుతుంది. పిల్లలకి లంచ్ బ్రేక్ ఇచ్చేసి ఉంటారు. మిస్ అమ్మకి నిజం తెలిసిందో లేదో, పిల్లల్ని కాపాడగలుగుతుందో లేదో. అబ్బా ఆకలి దంచేస్తుందమ్ము, త్వరగా వెళ్ళి తిందాం రా. నేను నా కుటుంబం చేయని తప్పుకి ఎందుకు దేవుడా ఇన్ని శిక్షలు వేస్తున్నావు? మనోహరి స్వార్థానికి పంతానికి నా పిల్లలెందుకు బలి కావాలి? శరణు కోరుతున్నా, నా పిల్లల ప్రాణాలు కాపాడు తండ్రి. వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను. నీ మీదే భారం వేస్తున్నా. నువ్వు ఏ రూపంలో వెళ్తావో నాకు తెలియదు, కానీ నా పిల్లల్ని కాపాడు తండ్రి, కాపాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమర్ 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 రాతోడు కూడా మనతోనే వస్తున్నాడా? ఎందుకలా అడిగా? ఏం లేదు అమర్. రాతోడ్ ఫాస్ట్గా స్టేషన్కి పోనివ్వు. ఓకే సార్. స్టేషన్కి ఎందుకు అమర్? నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిటీ అతన్ని కలిస్తేనే వస్తుంది. ఎవరిని కలిస్తే? నిన్న పార్టీలో గన్ ఫైర్ చేశాడు కదా, అతన్ని కలవడానికే వెళ్తున్నాం. వాడి కంట పడితే ఎక్కడ చంపేస్తాడని భయంతో బిక్కబిక్కమని బ్రతుకుతుంటే అమరేంటి నన్ను తీసుకెళ్లి వాటి ముందు నిలబెడతా అంటున్నాడు. వాడు నన్ను చూసిన మరుక్షణం మృగంలో మరి నన్ను అక్కడికక్కడే చంపేస్తాడు. మనోహరి, మనోహరి, టైం లేదు, త్వరగా వెళ్ళి కూర్చో. ఏవండి ఏవండి ప్లీజ్, మను గురించి నిజాలు తర్వాత అయినా తెలుసుకోవచ్చు. ముందు మీరు స్కూల్కి వెళ్ళి మన పిల్లల్ని కాపాడండి. ఏవండి మిమ్మల్ని, ఏవండి ముందు మీరు స్కూల్కి వెళ్ళండి. ఏవండి ఏవండి దయచేసి నా మాట వినండి, పిల్లల్ని కాపాడండి. ఏవండి అయ్యయ్యో, నా కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా?
మీరు స్టార్ట్ చేసేసి ఉండొచ్చు కదమ్మా. పర్లేదులే తాతయ్య, ముందు మీరు తిన్న తర్వాతే మేమందరం తింటాం. ఇదిగోండి తాతయ్య, మిస్ అమ్మ మీకు పెట్టిన బాక్స్. తాతయ్య, మీ కూతురు వంట ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అబ్బా, భలే వాసన వస్తుందమ్మా. ఒక్క గీతతో స్వర్గం లాంటి నా ఇల్లుని నరకం చేసేశారు కదా గుప్తా గారు. నా పిల్లలు దేవుడా, నా పిల్లల్ని మిస్ అమ్మ కాపాడుతుందన్న నమ్మకం నాకుంది. దయచేసి నా పిల్లలు విషవన్నం తినే లోపు మిస్ అమ్మ అక్కడికి వెళ్ళేలా చేయి స్వామి, చేయి. తినండి తాతయ్య. సూపర్గా ఉందమ్మా. మా బుజ్జమ్మ చేసిన వంట కదా, అద్భుతంగా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పమ్మా. మీ నాన్న కనిపించట్లేదే? స్కూల్కి వెళ్ళిన పిల్లాడు కనిపించట్లేదు అన్నట్టు నాన్న కనిపించకపోవడం ఏంటి? నిజంగానమ్మా, ఉదయం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలియటం లేదు. ఆయనేం చిన్నపిల్లాడు కాదమ్మా తప్పిపోవడానికి. వచ్చేస్తాళ్లే. లేదు చారు, ఆయన ఎక్కడున్నా బయటకు వెళ్ళగానే నాకు ఫోన్ చేసేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవారు. నాకు చేసిన ఫోన్ ఏదో ఆయనకే చేయొచ్చు కదా. చేశానమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెందుకో భయంగా ఉంది చారు. మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదు, ఫోన్ పనిచేయటం లేదు అంటే నా మనసుకెందుకో కీడు శంకిస్తుందమ్మా. ఏమీ కాదు, నువ్వు భయపడి నన్ను భయపెట్టకమ్మా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. నాన్న ఏదో పని మీద బయట ఉండుంటారు, వచ్చేస్తారులే. అలాగే. నాన్న ఇంకా రాకపోవడం ఏంటి? రింగ్ అవుతుందిగా, స్విచ్ ఆఫ్ వస్తుందని అంటుందేంటి? హలో నానా, ఎక్కడున్నావు? అమ్మ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందంట. ఏమైందో ఏంటో అని అమ్మ చాలా కంగారు పడుతుంది. అమ్మ కంగారు పడుతుందా? ఎవరు? ఏంటి, నా గొంతు కూడా గుర్తుపట్టలేదా? అంత టెన్షన్ లో ఉన్నావా? ఆద్యా, నువ్వా? నేనే. మా నాన్న ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఫోనే కాదు, మీ నాన్న కూడా నా దగ్గరే ఉన్నాడు. ఏంటి? మా నాన్న నీ దగ్గర ఉండడం ఏంటి? ఏ, మా నాన్న నీ దగ్గర ఉండగా మీ నాన్న నా దగ్గర ఉండకూడదా? మీ నాన్న కనిపించలేదని నీకంత కంగారుగా ఉంటే మరి మా నాన్న గురించి నాకుండదా? చూడాద్యా, మీ నాన్నని ప్రాణాలతో చూడాలని లేదా?
అక్కడ మా నాన్నకి ఏదైనా జరిగితే ఇక్కడ మీ నాన్న మాత్రం ఉంటాడా ఏంటి? పల్లెటూరులో పెరిగి నీకే అంతుంటే అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి? ఆద్య, మర్యాదగా మా నాన్నను వదిలే. అదే మాట నేను చెప్తున్నాను. నీకు మీ నాన్న కావాలి అంటే మా నాన్నని నాకు అప్పగించు. నాకు నువ్వు 2 ఆఫర్లు ఇచ్చావు. నేను నీకు 2 ఇవ్వను, ఒక్కటే. అది మా నాన్న ఎక్కడున్నాడో నాకు చెప్పాలి. కాదంటే మీ నాన్న నీకు ఎప్పటికీ కనిపించడు. ఆద్య, అరిస్తే భయపడ్డానికి నేనేం నీ ఇంటి పని మనిషిని కాదు. మీ నాన్న నీకు కావాలో వద్దో ఆలోచించుకొని ఏం చేస్తావో డిసైడ్ చేసుకో. మా నాన్నకి ఏదైనా జరిగిందంటే అది నీ చేతిలోనే ఉంది. మా నాన్న సేఫ్ గా ఉన్నంత వరకు మీ నాన్న సేఫ్. మా నాన్న నా దగ్గరకు వచ్చాక మీ నాన్న నీ దగ్గరకు వస్తాడు. ఏం చేయాలనేది డిసైడ్ చేసుకో. ఎక్కువ టైం మాత్రం నేను ఇవ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరే తప్పు చేయలేదని నిరూపిస్తేనే ఆ పెళ్లి ఆగిపోతుంది. తప్పు చేసింది మీరు కాదు సార్. ఆ ప్రశాంత్ అని అందరికీ అర్థమవుతుంది. నిరూపిస్తావా? అవును సార్, నిరూపించాలి. అప్పుడే మా నాన్న నమ్ముతారు. కాకపోతే దానికి సాక్ష్యం కావాలి సార్. సాక్ష్యమా? ఎక్కడ దొరుకుతుంది? ప్రయత్నిస్తే అదే దొరుకుతుంది సార్. ఆ రోజు కాలేజీలో మీకు అవార్డు ఇచ్చినప్పుడు మీరు తప్పు చేసినట్టు అందరికీ ఒక వీడియో వచ్చింది కదా. ఆ వీడియో తీసిన వాళ్ళు ప్రశాంత్ నన్ను అక్కడికి తీసుకెళ్లిన దగ్గర నుంచి వీడియో తీసుంటారు కదా. కావాలని మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేయడానికి ప్రశాంత్ ఉన్నది తీసేసి మిగిలిన వీడియో పెట్టుంటారు. మొత్తం వీడియో ఆ ప్రశాంత్ దగ్గర ఉండే ఉంటుంది. ఆ వీడియో సంపాదించడానికి మీరు కొంచెం హెల్ప్ చేస్తే ఆ వీడియో తీసుకొచ్చి మా నాన్నకి చూపించి ఇదంతా చేసింది ప్రశాంత్ అని నిరూపిస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది సార్. అందుకే ఆ వీడియో సంపాదించడానికి మీరు నాకు హెల్ప్ చేయండి సార్. కాబోయే పెళ్లి కూతురువి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వదిలే. నీకు ప్రశాంత్కి పెళ్లి జరగాలి. వాడు ఈ తప్పు చేసింది కూడా నీ మీద ప్రేమతోనే. ఏంటి సార్? ఏంటి అది? ప్రేమనా? ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని కోరుకోవడం, మీతో ఉన్న వీడియోని అందరికీ పంపించడం, అది ప్రేమ? రామలక్ష్మి, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకో. అలా ఎలా చెప్తారు సార్? అతను మీ తమ్ముడేగా. అలాంటి వాణ్ణి ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుందా? మీ ఇంటి ఆడపిల్ల విషయంలో ఇలాగే జరిగితే మీరు ఇలాగే చెప్తారా? రామలక్ష్మి, అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను. ఈ పెళ్లి జరగాలి. నేను మా అమ్మకి మాటిచ్చాను. మాటిచ్చారా? ఎలా జరుగుతుంది సార్ పెళ్లి? అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదా మీకు? ఆ రోజేమో నేనంటే ప్రేమ, నా కోసం ఏమైనా చేస్తానన్నారు. అంటే నాకు కూడా మాటిచ్చినట్టే కదా. ప్లీజ్ సార్, నాకు సహాయం చేయండి. ఇప్పుడు మీరు నాకు సహాయం చేస్తున్నారా లేదా? నేనేం చేయలేను. సరే, మీరంత ఖచ్చితంగా చేయను అంటే నేను ఊరుకుంటానా? నేనే ఆధారాలు సంపాదిస్తాను. రామలక్ష్మి, ప్లీజ్ వద్దు. అసలే ఆ ప్రభాస్ మంచోడు కాదు. అయినా సరే, నేను రఘురాం గారి అమ్మాయిని.
నేనే ఆధారాలు సంపాదిస్తాను. మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించి ఈ పెళ్లి జరగకుండా నేను చేస్తాను. రామలక్ష్మి, రామలక్ష్మి, రామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కసారి ఇటు తిరగండి. మీరెప్పుడు నన్ను ఏదో ఒకటని ఏడిపిస్తూ ఉంటారు కదా, మరి మీరు ఏడవడం నేను కూడా చూడాలి కదా. తిరగండి. అబ్బా తిరగమంటుంటే. భలే వారండి, ఏదో చిన్న దెబ్బే కదా, దానికే ఇంత ఫీల్ అవ్వాలా? కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాం, టైం అలాంటిది. అంత మాత్రానికే ఇలా అయిపోతే ఎలా? గౌరీ గారు, మీరు ఊపిరి తీసుకోకుండా ఉండగలరా? అదేం ప్రశ్న అండి. నేనే కాదు, మీరు కూడా ఊపిరి తీసుకోకుండా ఉండలేరు. ప్రాణాలు పోతాయి. నా తమ్ముళ్ళకి ఏదైనా జరిగితే నాకు కూడా అలాగే ఉంటుందండి. సాధారణంగా అబ్బాయిలదేముంది, ఏదో రకంగా బతికేస్తారులే అని అందరూ అనుకుంటూ ఉంటారండి. కానీ అదంత ఈజీ కాదండి. మీకైనా ఒక పెద్ద దిక్కుగా, మోరల్ సపోర్ట్గా మీ బాబాయ్ ఉన్నారు. కానీ మాకెవరూ లేరండి. మా ఆకలి తెలుసుకుని అన్నం పెట్టే అమ్మ, నీకెందుకురా నేనున్నాను కదా అనే నాన్న, కనీసం కష్టం తెలుసుకునేందుకైనా ఒక్క చుట్టం కూడా మమ్మల్ని చేరతీయలేదు. నేనెలా ఎదిగానో, వాళ్ళని ఎలా పెంచానో నాకే తెలీదు. మాలో మేమే, మాకు మేమే. అలాంటప్పుడు మాలో ఎవరికేం జరిగినా భరించలేను. వాళ్ళకి నేను బలం అనుకుంటారు, కానీ నిజానికి వాళ్ళే నా బలం, నా బలహీనత. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను నా చెల్లెలను ప్రేమించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా మీరు మీ తమ్ముళ్ళని ప్రేమిస్తున్నారు. నిజంగా వాళ్ళెంతో లక్కీ. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఇంప్రెస్డ్ అంటే ఇష్టపడటం కాదండోయ్, గౌరవం పెరగడం అంతే. పోన్లేండి, ఇప్పటికైనా కొంచెం నవ్వారు కదా. శంకర్ గారు, ఏమైంది? అక్క, వీళ్ళ తమ్ముణ్ణి యాక్సిడెంట్ చేసిన అబ్బాయిలు వచ్చారు. వచ్చారా? పద. కిందనే ఉన్నారు. వాళ్ళు సారీ చెప్పడానికి వచ్చారు. పదండి. ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. How are you feeling now? Is there any severe damage? నో, బట్ 3 days తర్వాత మళ్ళీ స్కాన్ చేయాలన్నారు. ప్రెజెంట్ అయితే ఓకే. ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్ బ్రదర్. మేము అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిందే. ఇట్స్ ఓకే. మీరేంటి ఇక్కడ? అసలు మిమ్మల్ని కూల్ కూల్ కూల్. వాళ్ళు మీ బ్రదర్ కి సారీ చెప్పడానికి వచ్చారు. అవునన్నయ్య, వాళ్ళు సారీ చెప్పారు. సారీ చెప్తే జరిగిన డ్యామేజ్ పోతుందా? రిలాక్స్ బ్రో, జరిగిందేదో జరిగిపోయింది. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఎనీవే,
వన్స్ అగైన్ వీఆర్ వెరీ సారీ. ఫైన్, తప్పు తెలుసుకున్నారు కాబట్టి వదిలేను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకండి. అబ్బాయ్ లెట్స్ గో. మేము వెళ్ళొస్తామండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్. ఏమైందండి? కంట్లో నలక పడింది. ఏది ఏదేది చూడండి. బా కళ్ళార్పితే ఎలా అండి? అబ్బా, కంట్లో నలక పడితే ఎలా ఆర్పకుండా ఉంటారు? అమ్మా, ఒక్క నిమిషం. అమ్మా 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 నాన్న నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారా, సీమంతం ఫంక్షన్ అయిపోయిన వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళని నమ్మి వెయిట్ చేసుంటే ఇంకంతే సంగతులు. అమ్మా డబ్బులమ్మా. చేత్ర పట్టుకొని తిరుగుతామయ్యా డబ్బులు ఇస్తాంలే ఉండు. ఇదంతా నీ ఐరన్ లెగ్ వల్లేనే. అంతా నీ వల్లేనే. అంతా నీ ఐరన్ లెగ్ వల్లేనే. ఆ దొంగలు తీసుకెళ్ళింది కూడా నీ గురించేనే. ముందు వెళ్ళు. అమ్మో, వీళ్ళ తిట్లకి చెవులో రక్తం వచ్చేలా ఉంది. భలే బేరం దొరికింది. డబ్బులొద్దు ఏమొద్దురా సామె. ఏంటి, సీమంతం అయిపోయిందా? నేను లేకుండానే కానిచ్చేశారా? ఏంటి, నేను లేకుండానే? మీకోసమే చాలా వెయిట్ చేశామండి. వచ్చే వరకు ఆగాలి కదా అక్షరా. ఏంటి బుజ్జమ్మ గారు, పెద్దవారు మీరు కూడా మీరు రాకుండానే ముగించేశారా? ఇది భావ్యమేనా? ఇక ఆప్తావామా? మేం చేయమంటేనే జరిపించారు. వాళ్ళని అన్నారంటే మాత్రం బాగో చెప్తున్నా. ఏ మీరు పెద్దవాళ్లేగా? రాహుకాలం రాకముందే సీమంతం జరిపించాలని మీకు తెలీదా? మీరిక్కడ ఉండాలని మీకు తెలీదా? ఇప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళడం అంత అవసరమా? ఫోన్లు కూడా పనిచేయకుండా పెట్టుకున్నారు. ఎంతసేపు వెయిట్ చేయాలి? అది కాదురా, మేము లాయర్ దగ్గరికి వెళ్ళలేదురా. మమ్మల్ని కిడ్నాప్ చేశారు. మిమ్మల్ని కిడ్నాప్ చేశారా? అవును బాబు. ఇందాక కరెంటు పోయినప్పుడు ఈ శేషమ్మ గదిలో లాయర్తో ఫోన్ మాట్లాడుతుంటే నేను వెళ్ళాను. ఎవరో మా మొహాలకి ఏదో పెట్టారు. అంతవరకే తెలుసు. మా ఫోన్లు కూడా అక్కడే ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఎవరు చేశారు? ఇదిగో ఈ రాజ్యం పిలిచిందని వచ్చారే ఆ ముసలాళ్లే. నా తరపని చెప్పింది ఒకటి, ఇంకొకటి నీ వైపనే చెప్పింది కదా. అంటే నేను పిలిచిన వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ అత్తయ్యనని చెప్పింది అక్షరా. నాకు అదే చెప్పింది అక్షరా. ఇద్దరు రౌడీలతో కొట్టించేశారు.
వీళ్ళు మీ డ్రైవర్సా? అవునమ్మా, రాజ్యం తరపు వాళ్ళం. వాళ్ళని నేను చూశాను. అడిగితే వాళ్ళు వీళ్ళ డ్రైవర్స్ అని చెప్పారు. అంటే కరెంటు కూడా వాళ్ళే తీసుంటారు. మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏమోనమ్మా, చంపేస్తామని ఏవేవో పిచ్చి వాగుళ్ళు వాగారు. మా ముసుగులు తీసి చూశాక భయపడి పారిపోయారు. మేమేమో వచ్చేసాము. వాళ్ళెవరో మమ్మల్ని ఎందుకు ఎత్తుకెళ్లారో ఏమీ తెలీదు. ఇదిగో వాళ్ళైతే నిజంగా ముసలాళ్ళు కాదనిపిస్తోంది. ఖచ్చితంగా కాదు. ఇలాంటి వెదవ పనులు ఆ శృతియే చేస్తుంది. దాంతో కలిసి ఆ నీలంబరి కూడా వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య వాళ్ళైతే స్ట్రెచ్చర్ మీదున్న పేషెంట్ వాళ్ళదని చెప్పింది ఎవరిని? ఒకవేళ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కాదు అనుకుంటే ఇవి వీళ్ళ రూమ్ లో ఎందుకున్నాయి? అత్తయ్య, అత్తయ్య, ఏంటే ఎందుకలా అరుస్తున్నావు? మీరెప్పుడైనా బూర్కాలు వేసుకున్నారా? నీకేమైనా మతిపోయిందా? మేం బుర్కాలు వేసుకోవడం ఏంటే? అది ముస్లింలు కదా వేసుకుంటారు. అయితే మీరు ఎప్పుడు బూర్కాలు వేసుకోలేదా? చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? పిచ్చిగాని పట్టిందా? మరివేంటి? ఇవెక్కడివే? అదే నేను అడుగుతున్నాను. ఇవి ఎక్కడివి అని. మీ రూమ్లోనే మంచం కింద ఎందుకున్నాయి? ఏమే అయ్యోమైందానా? వీటిని రిటర్న్ ఇవ్వమని చెప్పాను కదా, ఇంకా పంపించలేదా? రిటర్న్ చేయడం ఏంటి? అసలు ఎందుకు ఇవి తెప్పించారు? మేం శారీస్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఆ వెధవ వీటిని పంపించాడు. అందుకే రిటర్న్ పెట్టమని చెప్పాను దీనికి. పెట్టానక్క, వాడు ఇంకా రిటర్న్ తీసుకోవడానికి రాలేదు. అర్థమైందిగా, నువ్వేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అవక్కడెందుకున్నాయి ఇవి ఇక్కడెందుకున్నాయి అని అడుగుతున్నావు. అయినా మా పర్మిషన్ లేకుండా మా గదిలోకి ఎవరు రమ్మన్నారు నిన్ను? మళ్ళీ వచ్చావంటే పళ్ళు రాలు కొడతాం. పో ఇక్కడి నుంచి. నా మనస్సాక్షి చెప్తుంది నిజమే. తేజ చనిపోలేదు. బూర్కాలను చూడగానే వీళ్లలోని కంగారు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఆ రోజు హాస్పిటల్లో బూర్కాలతో వచ్చింది వీళ్లే. అంటే ఆస్తి కోసం వీళ్లే ఏదో కుట్ర చేస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ఈ కేసు నుంచి నేను బయటపడాలి. తేజ చనిపోలేదని నిరూపించి పూజకి బాధని తొలగించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణప్రియ కట్టుగా తల్లి దొంగ సాక్షిని పిలిపించి అబద్ధాలు చెప్పిస్తుంది. నేను అలా చేయలేదు యువర్ ఆనర్. స్టాప్ ఇట్. ఏది ఫేకో ఏది ఒరిజినలో నాకు తెలియదు అనుకున్నారా? అబద్ధపు ఆధారాల్ని దొంగ సాక్ష్యాలను ప్రవేశపెట్టి
కోర్టును తప్పుదవ పట్టించింది నువ్వు. ఒక ఆడపిల్ల జీవితంపై మచ్చవేసి తన పచ్చటి కాపురంలో చిచ్చుపెట్టి విడాకులిప్పించాలని చూసిన నీకు నల్లకోటు వేసుకుని న్యాయవాదిగా కొనసాగే అర్హత లేదు. ఆరు నెలల పాటు నిన్ను కోర్టు మెట్లు ఎక్కకుండా బార్ కౌన్సిల్కు రికమెండ్ చేసి నిన్ను సస్పెండ్ చేయిస్తున్నా. సారీ రానా. మిస్టర్ రాధా గోవిందు, పెళ్ళంటే 1 month అగ్రిమెంట్ కాదు, 100 years సెలబ్రేషన్. గతంలో నీకేం జరిగిందో అనవసరం. నీ స్వార్థం కోసం ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టి దాన్ని ఎగతాళి చేస్తానంటే ఈ కోర్టు ఎంతమాత్రం సహించదు. అది కాదు సార్. ఆగు. తప్పుడు సాక్ష్యాలతో, అడ్డగోలు ఆధారాలతో ఎలాగైనా కేసు గెలవాలని చూసే ఇటువంటి భార్గవ్ లాంటి అన్యాయపు న్యాయవాదితో జతకట్టి నువ్వు క్షమించరాని తప్పు చేశావు. కానీ నిన్ను శిక్షించే అధికారం ఈ కోర్టుకు లేనందువల్ల నిన్ను ఇంకో రకంగా శిక్షిస్తున్నాను. విడాకుల కోసం నువ్వు ఇంకో కోర్టుకు వెళ్లకుండా, ఏ కోర్టు నీకు డైవర్స్ ఇవ్వకుండా ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను. మిసెస్ కృష్ణప్రియ, నిన్ను ఈ కోర్టు మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. సీతమ్మలాగా సహనాన్ని చూపించావు. నరకాసురుడితో యుద్ధం చేసిన సత్యభామలాగా ధైర్యాన్ని ప్రవర్తించావు. నీ స్నేహితుడు రవి చెప్పినట్లు నువ్వు ఎంతో మందికి ఆదర్శం. నీ భర్తతో కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ రానర్. నీకు అండగా నిలబడిన ఐపీఎస్ ఆఫీసర్ రవికృష్ణను కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఎంతటితో ఈ కేసు ముగించడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్కీ, టైం నీ వైపు ఉంది కాబట్టి తూనిగిలా ఎగిరెగిరి పడుతున్నావు. టైం నాకు వస్తుంది, అప్పుడు చెప్తాను. నీ తూనిగి రెక్కలు కట్ చేసి పడేస్తాను. ఈ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. వీడియో వెళ్ళడం లేదేంటి? జున్ను, లక్కీ వీడియో పంపించిందా? ఇంకా పంపించలేదు టీచర్. జున్ను, వైజాగ్లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడికి రీసెంట్ గానే షిఫ్ట్ అయ్యాం టీచర్. నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు పరిచయం అయ్యారు కదా, అంతకు ముందే వచ్చాం. మరి అంతకు ముందు ఎక్కడుండేవాళ్ళు? అంతకు ముందు మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం. తర్వాత బిజినెస్ కోసం వైజాగ్ వచ్చేసాం. మరి మీ అమ్మ ఏం చేస్తూ ఉంటారు? అర్జున్ బాబా ఆఫీస్లోనే అమ్మ కూడా పనిచేస్తుంది. అదేంటి నువ్వు అర్జున్ బాబా అంటున్నావు? అర్జున్ గారు మీ ఫాదర్ కదా? అయ్యో టీచర్, అర్జున్ బాబా మా నాన్నగారు కాదు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అంతే. మరి అర్జున్ గారు ఫాదర్స్ డే రోజు నీ ఫాదర్లా వచ్చారు కదా? నాకు ఫాదర్ లేడు కదా, అందుకే ఫాదర్ ప్లేస్ లో అర్జున్ బాబా వచ్చాడు. జున్ను, పద వెళ్దాం.
అంటే మీ అమ్మగారు అర్జున్ గారు ఇద్దరు భార్యాభర్తలు కాదా? అదే కదా టీచర్ నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. నాకు అమ్మ మాత్రమే ఉంది, నాన్న లేడు. మరి మీ నాన్న ఏమయ్యారు? ఏమో నాకు తెలీదు, మా అమ్మని వదిలేసినట్టున్నారు. అందుకే ఆయనంటే నాకు కోపం, అసహ్యం. మీ నాన్నని నువ్వెప్పుడైనా చూసావా? మా అమ్మ నాకు చూపించలేదు, చూపించమని నేను కూడా అడగలేదు. అసలు మా నాన్నని చూడడమే ఇష్టం లేదు. జున్ను వాళ్ళ అమ్మగారి స్టోరీ చాలా మిస్టరీగా ఉంది. పేరేమో లక్ష్మి, అర్జున్ గారికి భార్య కాదు. అసలు తన భర్త ఎవరు, తన నాన్నెవరో జున్ను కూడా తెలీదు. ఫోటోలు వీడియోలు అస్సలు తీయించుకోదు, నలుగురిలోనూ కలవదు. ఇవన్నీ ఎందుకో తేడా కొడుతున్నాయి. తనే అక్కయ్యే అవకాశం ఉంటుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్జెంటుగా నేను కలవాలి, నీతో మాట్లాడాలి. నిజంగానా? దేని గురించి, ఏం మాట్లాడాలి? అవన్నీ నేను నేరుగా కలిసి చెప్తాను. అర్జెంటుగా నువ్వు బయలుదేరి వచ్చేసే. సరే, ఎక్కడికి రావాలి? నేనిప్పుడు జున్ను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నువ్వు నేరుగా ఇక్కడికి వచ్చేసే. సరే జాను, 10 minutesలో అక్కడ ఉంటాను. బాబు మిత్ర, ఆ అమ్మాయి తల మీద ఉన్న కలశాలని ఒక్కొక్కటి నీ చేత్తో తీసి అక్కడ పెట్టు నాయనా. అలా పెట్టు. అమ్మా, ఈ 5 ముత్తైదువులకి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తరువాత వాళ్ళు వడ్డించే ప్రసాదాన్ని నువ్వు భుజించాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే ముందు ఈ ఆలయం దగ్గరలో సౌగంధ వృక్ష పత్రాలుంటాయి. వాటిని సేకరించి వాటిల్లో ప్రసాదం తినడానికి అనువుగా ఒక పెద్ద ఆకుని నీ చేతులతో నువ్వే కుట్టుకోవాలి. దానిలోనే నువ్వు ప్రసాదం ఆరగించాలి. సరేనా? అలాగే దీక్షితులు గారు. బాబు మిత్ర, నువ్వు కూడా ఆమెకు సహాయంగా వెళ్ళు. సరే దీక్షితులు గారు. ఏమండి, చూసుకోవాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.